Hana position. రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఉద్రిక్తతను తగ్గించేందుకు ప్రధాని సిద్ధంగా ఉన్నట్లు పాక్ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక పాక్ విదేశాంగ శాఖ మంత్రి కీలక ప్రకటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉద్రిక్తతను తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నాం, మేమందరం కూడా ఉద్రిక్తతను తగ్గించాలి, అలాగే శాంతి చర్చల్లో వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి కూడా పాక్ విదేశాంగ మంత్రి కీలక ప్రకటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్తగా ఏం మాట్లాడారని ఇవాళ మనం దీన్ని బ్రేకింగ్ న్యూస్ అనాలి. ఎందుకంటే ఇదొక పాచిపోయిన న్యూస్ లాగానే మనం చెప్పాలి. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళ బాధల్లా ఒక్కటే, పాకిస్తాన్ ఇవాళ భారతదేశంతో పోటీ పడే పరిస్థితి కానీ యుద్ధంలో దిగికి అక్కడ గెలిచే పరిస్థితి కానీ లేదు. కాబట్టి ఎవరో ఒకరు రాకపోతారా, ఎవరో ఒకరు మాకు సాయం చేయకపోతారా, ఎవరో ఒకరు మమ్మల్ని కాపాడకపోతారా అని బాగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎవరు అటువైపుగా చూడకపోవడంతో ఉదయం నుంచి ట్రంప్ ఫోన్ కాల్ కోసం ఎదురు చూశారు, అమెరికా ఇంటర్వెన్షన్ కోసం ఎదురు చూశారు, చైనా ఏమైనా మాట్లాడుతుందేమో అని ఎదురు చూస్తున్నారు. ఇలా ప్రతిరోజు ఎవరెవరి కోసం ఎదురు చూస్తున్నారు. అదే సందర్భంలోనే ఉద్రిక్తతలు తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నామని వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ పాక్ విదేశాంగ శాఖ మంత్రి మనం చెప్పాల్సిన మాట ఏంటంటే ఉద్రిక్తతలు రేకెత్తింది భారత్ కాదు, ఆ రేకెత్తించి దాన్ని కంటిన్యూ చేస్తుంది భారత్ కాదు. భారత్ చేసే యుద్ధం కేవలం పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల మాత్రమే. ఉగ్రవాదులను నిర్మూలించాలి అంటే ఉగ్రవాదుల స్థావరాలని మొదట ధ్వంసం చేయాలి, నాశనం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఆ 9 ప్రాంతాలపైన బాంబు దాడులు చేసింది. కేవలం ఉగ్రవాదులకు సంబంధించిన స్థావరాలను మాత్రమే నాశనం చేసింది. ఆ పక్కనే మీ ఆర్మీ బేస్ ఉన్నా సరే దాన్ని టచ్ కూడా చేయలేదు. దట్ ఈస్ ఇండియాకు సంబంధించిన ఒక కమిట్మెంట్. కానీ పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇప్పుడు చేస్తున్న కీలక ప్రకటన ఏంటంటే ఉద్రిక్తతలు తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నాను, మాకేం అవసరం లేదు. ఎందుకంటే ఉద్రిక్తతలు తగ్గాలంటే ఏం చేయాలన్న విషయం పైన భారత్ ఇప్పటికే చాలా క్లారిటీగా చెప్పింది. మొదటిది, భారత్ని దెబ్బ కొట్టేందుకు పాకిస్తాన్లో మీరు ఏవైతే ఉగ్రవాదులకు సంబంధించిన స్థావరాలు నడుపుతున్నారో వాటన్నింటినీ ఇమ్మీడియట్గా క్లోజ్ చేయండి. ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ చాలా మంది పాకిస్తాన్ ఆర్మీ సేఫ్ గార్డ్ చేస్తూ వాళ్ళను కాపాడుతోంది. వాళ్ళందరినీ వెంటనే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వెంటనే భారత్కు అప్పగించండి. ఒక దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళని మీరు ఇవాళ అక్కడ పెట్టుకున్నారు, మన్సూర్ లాంటి వాళ్ళని మీరు అక్కడ పెట్టుకున్నారు. అలాంటి వాళ్ళని మీరు పెట్టుకొని వాళ్ళ ద్వారా పాకిస్తాన్ మీద పాకిస్తాన్ ఏదైతే భారత్ మీద యుద్ధం చేసే ప్రయత్నం చేస్తుందో వాళ్ళందరినీ వెంటనే భారత్కు అప్పగించండి. ఉగ్రవాది అనేవాడు మీ దేశంలో ఎవరు ఉండకూడదని ఒక హుకుం జారీ చేయండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కాల్చిపడేయండి, లేదా మమ్మల్ని వదిలేని మేము వచ్చి కాల్చిపడేస్తామని భారత్ మొదటి నుంచి చెప్తుంది. కాబట్టి ఉద్రిక్తతలు తగ్గాలి అంటే వెనక్కు తగ్గాల్సింది మీరే. మేము చేసిన దాడులు, మేము చేయాలనుకుంటున్న పోరాటము, మేము చేస్తున్న యుద్ధం కేవలం భారత్ మీద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాత్రమే, పాకిస్తాన్ ప్రజల మీద కాదు. కాబట్టి ఉద్రిక్తతలు తగ్గాలి అంటే మీరు చేయాల్సిన పని అన్ని మూసుకొని లోపల కూర్చోండి. ఎవరైతే మా మీద వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళని బయటకు వదిలేసేయండి. అయితే వాళ్ళని మేము పట్టుకొని భారతదేశం తెచ్చుకుంటాం, లేదా చంప అక్కడే పాతి పెట్టేస్తాం. ఈ రెండే పనులు ఉద్రిక్తతలు తగ్గాలంటే. ఓవైపు చిదంబరెడ్డి చూసుకున్నట్లయితే పాక్